పాలకూర మసాలా పూరీలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, పాలకూర ప్యూరీ ఆల్రెడీ తీసి పెట్టేసుకున్నాం. ఓకే, ఇక మరి స్టార్ట్ చేద్దామా? ఏం కావాలి ముందుగా? బౌల్ పిండి కలుపుకోవాలి. చపాతీ పిండి కలిపేస్తారు ఫస్ట్ చపాతీ పిండి. ఇది ఫస్ట్ గోధుమ పిండి వేసుకోవాలి. కొంచెం పిండి అద్దడానికి ఉంచుకోవాలి. ఇది ఓమా వేసుకోవాలి కొంచెము. ఓకే, ఓమా మనకు హెల్త్కి ఇప్పుడు రాబోయే కాలంకు దగ్గు సర్ది ఏమన్నా అని ఆయుర్వేదం. జీలకర్ర. ఓకే, కొంచెం పసుపు, కొన్ని నువ్వులు. అసలు నువ్వులు మనం రోజు కొన్ని తినాలి, హెల్త్కి మంచిదంట. అవును, అంటే ఏదో రూపంలో వంటల్లో యాడ్ చేస్తే సరిపోతుంది అట్లా. అందుకే ఉట్టిగా తినాం కాబట్టి నువ్వుల పొడి పల్లీల పొడి అట్లా వేసుకున్నాం అనుకో తినొస్తుంది. కొంచెం కారం పొడి వేసుకోవాలి. ఓకే, ఇది కొద్దిగా ఉప్పు. అన్నీ వేసుకున్నాం కానీ ఉప్పు మర్చిపోదు. కొత్తిమీర వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాం కదా. ఫస్ట్ పాలకూర. ఈ పాలకూర నీళ్ళతోటే మనం కలుపుకోవాలి. మంచి గ్రీన్ కలర్ లో వస్తుంది. మళ్ళీ మనము కొంచెము పెరుగు యాడ్ చేసుకోవాలి. అంటే టేస్ట్ ఉంటుంది అన్నట్టు అంతే. అవునా? ఓకే, పాలకూర హెల్త్కి మంచిది కదా. అయితే మనం ఆయిల్ పెట్టుకోలేదు ఇంతకీ డీప్ ఫ్రైకి. వేడి చేసేసుకుందామా? అవును. చేయి పెడితేనే బాగుంటుందేమో లాస్ట్గా. అని మీరు చపాతీ పిండి అవి కూడా చాలా ఫాస్ట్ కలుపుతున్నారు కదా. అలవాటు చేయి తిరిగిపోయి. మాకు రోజు అదే కదా. అన్నం లేకున్నా సరిపోతుంది. కాకపోతే మాకు చపాతీలు ఎక్కువ. నేను ఏదైనా ఎక్కువ స్పూన్తోనే యూజ్ చేస్తా, చేయి పెట్టి తక్కువ. ఓకే, ఓకే. మనం ఇప్పుడు కొంచెం ఇది మెత్తగా అయింది కదా, ఇంకొంచెం వేసుకొని గట్టిగా వేసుకోవాలి. ఇది మనం వాటర్ ఎక్కువ పడ్డది, పెరుగును పాలకూర ప్యూరీ పోసినాం కదా. అవును, అయినా ఏం ఇది కాదు, మనం కొంచెం పిండి వేసుకోవచ్చు. అంతే, సెట్ అయిపోతుంది. వచ్చేసింది ఇది. ఇది మనం పూరీలాగా చేసుకోవాలి. ఓకే, ఇచ్చేసానా నేను? చపాతీ పీట కర్ర. ఇది మనం పూరీలాగా చేసుకోవాలి. పూరి ప్రెస్ ఉంటే ఇంకొంచెం తొందరగా వస్తుంది. పూరి ప్రెస్ మనము పిండి వేయకుండా ఏం కాదు అన్నట్టుగా. అవునవును, దీనికి కావాలంటే ఆయిల్ తోటి కూడా వేసుకున్నా. పూరి ప్రెస్ ఉంటే ఆయిల్ అల్లొచ్చు. అంటే లాట్ ఇవ్వడానికి కొంచెం పిండి వేస్తేనే వస్తుంది. చాలా చిన్న చిన్న పూరీలు. చిన్నవి ఇద్దామా? చిన్నవి బాగుంటాయి పూరీలు పిల్లలకి ఇవ్వడానికి. అవును, వేసేద్దాం. మీరు ఒక్కొక్కటి చేసేసేయండి, 2-3 కలిపి వేసేద్దాం ఒకేసారి. ఇవి 2 in 1 కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, చపాతీలా కూడా వేసుకోవచ్చు, కాల్ చేసుకోవచ్చు, చిప్స్ లా కూడా వేసుకోవచ్చు. కట్ చేసి అవును, ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి చిప్స్ లాగానే మన మైండ్కి ఎట్లా వస్తే అట్లా వేసుకోవచ్చు. అవును, అది వేసేసేయండి మీరు అందులో. ఓకే, ఓకే. ఇప్పుడు నేను ఇది వేసేస్తున్నాను, ఇది ఇందులో వేస్తున్నాను. చూడండి, అప్పటి వరకు ఇంకొకటి అవుతుంది.
గీత గారు ఇంకా రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయింది మసాలా పూరి. ఎస్. పాలకూర మసాలా పూరీలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పాలకూర మసాలా పూరీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, పాలకూర ప్యూరీ, పెరుగు, ఉప్పు, పసుపు, కారం, నువ్వులు, జీలకర్ర, వాము, కొత్తిమీర, నూనె. పాలకూర మసాలా పూరీలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, వాము, జీలకర్ర, పసుపు, నువ్వులు, కారం, సరిపడా ఉప్పు, కొత్తిమీర, పాలకూర పేస్ట్, పెరుగు వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని చపాతీ పీటపై వేసి పూరీలా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర మసాలా పూరీలు రెడీ.